అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. సార్ ఎవరు సార్ సార్ హలో దొంగ గారు హలో ఏమండి అతనికి కొంచెం పిలవండి. హలో ఆరెంజ్ టీ-షర్ట్. చొక్కా వేసుకున్నాను చెవిటి ముద్దు. ఏ స్కూటీ నువ్వు దిగెళ్ళి పిలువు. అతన్ని హలో సిగ్నల్ పడకుండా వెళ్తామండి. ఆ సిగ్నల్ మిమ్మల్ని చూసాను సార్. మిమ్మల్ని పిలుస్తూనే ఉన్నాను. నా వినాయకుడు. నన్నేమని పిలిచావు? ఇంకో 6 నెలల్లో ఎస్ఐ కాబోయే నన్ను దొంగ అని పిలుస్తూ రోడ్లో రంకెలేస్తున్నావా? అది కాదు నీ సార్. పేరేంటి? నా వినాయకుడిని. నీ పేరేంటని అడుగుతున్నాను కదా. దివ్య. ఇక్కడ జనం ఎక్కువగా ఉన్నారు, పక్కకు రా మాట్లాడుకుందాం. సార్ ఇంకేమైనా కావాలా? థ్యాంక్ యూ. ఇదిగో నీళ్లు తాగు. ఏం చదువుతున్నావు? బిఏ హిస్టరీ. నా పేరు శక్తి కుమార్. మా అమ్మా నాన్నలకి ముద్దుల కొడుకు. బిఎస్సి చదివి ఎస్ఐ ట్రైనింగ్ కు ప్రిపేర్ అవుతున్నా. ట్రైనింగ్ అవ్వగానే పోస్టింగ్ వచ్చిన సంవత్సరంలోనే పెళ్ళైన సంవత్సరానికి ఒక అబ్బాయి. ఆ తర్వాత 2 ఏళ్లు గ్యాప్, ఒక అమ్మాయి. నీకు ఓకే కదా? ఏంటి? ముందు అబ్బాయి తర్వాత అమ్మాయి. నీకు ఓకే కదా? రేపు నాకు ఎగ్జామ్ ఉంది, నేను వెళ్తాను. పోస్టింగ్ వచ్చిన సంవత్సరంలోనే పెళ్లి. పెళ్ళైన సంవత్సరానికి ఒక అబ్బాయి. ఆ తర్వాత 2 ఏళ్లు గ్యాప్, ఒక అమ్మాయి. అయ్యో, నీకు ఓకే కదా? అయ్యో, దివ్య ఆ ప్లేట్ అందుకో. ముందే ఏ ఎగ్జామే? ముందు అబ్బాయి తర్వాత అమ్మాయి. ఏమంటున్నావే? ముందు హిస్టరీ తర్వాత అలైడ్. నేను వస్తానమ్మా. వినాయక, ఇక్కడికి ఎందుకు వచ్చా? ఇది మా ఏరియా. ఎవరైనా చూస్తే ముందు వెళ్ళు ఇక్కడి నుంచి. హలో, నేనేదో నా బైక్ లో కూర్చున్నాను. నిన్నేమన్నా రారా అని పిలిచానా? చెప్పు పిలిచానా? పళ్ళికిలిస్తూ నా దగ్గరకు వచ్చింది నువ్వు. ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు నన్ను అడుగుతావే? అదే నేను ఎందుకో వచ్చాను. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నన్ను చూడ్డానికి వచ్చావు. తెలుసు కదా, బైక్ ఎక్కు, కాలేజీలో డ్రాప్ చేస్తాను. వెళ్ళకపోవా? ఇప్పుడు ఎందుకు నా వెనకొస్తున్నావు? ప్లీజ్ వెళ్ళు. అంటే నా బైక్ ఎక్కనంటావు? అయ్యో, ఫోన్ కొట్టుకో. మా నాన్న ఎక్కడ ఉన్నారు? ప్లీజ్. ఎవరు? ఆ కూరగాయలు అమ్మేతనా? చూస్తే చంపేస్తారు. నువ్వు బైక్ ఎక్కితే నేనెందుకు గొడవ చేస్తాను? ఎక్కు. సరే వస్తాను.
ఇటు పక్క తిరుగు తిరుగు. ఎందుకు తిరగాలి? కాలేజ్ ఇటువైపే కదా. లేకుండా మొహాన్ని మూసుకేసుకుని వెళ్తుంది. చదువుకోవడానికి వెళ్తుందో దోపిడీకి వెళ్తుందో అర్థమే కావట్లే. వీళ్ళని లాభం లేదయ్యా, వీళ్ళని కనవాడని అనాలి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? ఎగ్జామ్ కి టైం అవుతుంది. ఇలా చూడు, ఫైనల్ గా చెప్తున్నాను, మా అమ్మ నాన్న చూసిన అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటాను. ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావు, నీ వినాయకుడిని చూడవా? జై 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 గణరాజా ఫలించెను మనసుల పూజ కనుపాపల కల. థ్యాంక్స్. దివ్య ఓకే కదా? ఏంటి? ముందు అబ్బాయి, తర్వాత అమ్మాయి. ఇద్దరు అబ్బాయిలే నీలాగా. తననం తనననం ఎదలయలో దీంతననం ఏం జరిగిందని ఆలోచిస్తే నువ్వే కారణం. తననం తనననం మది నదిలో సంచలనం నీలో నన్ను చూసా నేనీ క్షణం. శక్తి శక్తి డోర్ మీద దొరకని ఏంట్రా పల్సర్ బుల్లెట్ లో వెళ్తుంది. చెలికల ఒక సెకండ్ నన్ను వదలవే నా కోసమని. కసిరినా చేయి విసిరినా కన్ను మలగది నీ కలదుగని. తడిలేని జడివానై ముసిరావే నా నెమ్మదిని. గడియారం పనిలేని మై మరపున నన్ను పడిపోని. తెలిసిన నా తొలి ఆమనీదని. తననం తనననం ఎదలయలో ధీంతననం ఏం జరిగిందని ఆలోచిస్తే నువ్వే కారణం. తననం తనననం మది నదిలో సంచలనం ఎంతసేపు నీకోసం వెయిట్ చేయను? నీడలో నన్ను సరే, చూసా నీలి క్షణం. నమస్కారం. నమస్కారం. త్వరలోనే మా అబ్బాయికి డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వస్తుంది. అయితే ఇంకే త్వరలోనే ముహూర్తాలు పెట్టించేద్దాం. ముందు యూనిఫామ్ వేసుకునేవ్వండి, ఆ తర్వాత వెంటనే పెళ్లి చేద్దాం. తెలియదే చెలి తెలియదే తెలిసేంతలో కథ కదిలినది. దివ్య, ఇలా రా. తనే నాకు కాబోయే కోడలు. జత కలిసినది నా పంచ ప్రాణాలు నీ కొరకే నన్ను బాసైది. నా నువ్వు నీ నేను అడగక తీరిన ఆశైది. చెరి సగముల కలయిక నిజమవుతోంది. తనననం ఎదలయలో దీంతననం ఏం జరిగిందని ఆలోచిస్తే నువ్వే కారణం. తననం తనననం మది నదిలో సంచలనం నీడలో నన్నే చూసా నేనీ క్షణం. నాన్న బ్యాగ్ ఇవ్వు నాన్న. పర్లేదు నాన్న, నేను తీసుకొస్తాలే. నువ్వు అక్కడికి చేరుకోగానే ఆ? శంకర్ నేను రిసీవ్ చేసుకున్నా. ఆ. వాడే అని చూసుకుంటాడు. ఆ. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అటు ఇటు చూసుకొని cross చేయి. అర్థమైందా? చూసుకుంటానులేనన్నా, నేను చిన్నపిల్లన్నా. నువ్వు కూర్చో, ఆ. నేను ఇప్పుడే వస్తాను. సరేనన్నా. శ్రేయా
ఇంకేం కావాలి సార్? వాటర్ బాటిల్ ఇవ్వు. ఏంటి సార్ ఇటువైపు వచ్చారు? మా అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. అలాగా సరే సరే జాగ్రత్త. శక్తి శక్తి ఆ నాన్న ఇవి కదా తీసుకో. ఎందుకు నాన్న ఇవన్నీ? దారిలో ఆకలిస్తుంది కదా తీసుకో. సరే ఇదిగో మంచినీళ్ళ బాటిల్ జాగ్రత్త. టైం అయింది, నువ్వు వెళ్ళు నాన్న. వెళ్తాలే ఉండరా. Your attention please. राजमंड्री से हैदराबाद जाने वाले सुपरफास्ट एक्सप्रेस थोड़ी सी देर में प्लेटफॉर्म नंबर 9 టైం అయింది, నువ్వు బయలుదేరు నాన్న. ఇంకో 10 నిమిషాలే కదా ఉంటానులే. లేదు నాన్న, లేట్ అయ్యేటట్టుంది. నువ్వు బయలుదేరు, నేను వెళ్తాను. సరేరా సరే ఓకే. జాగ్రత్త. ఓకే కారు ఎవరిదయా? ఎవరిదంటే పాలకంటే నో పార్కింగ్ లో బండి పెట్టి ఎట్టెళ్ళారా? చూడండి సార్, కారు తీయమంటుంటే పోలీసులు కొడతావా? తీరా కారు. చేసుకోకపోతే ఏం చేస్తావా? నేనెవరో తెలియకుండా నా మీద చేయేస్తావా? నీ అంతు చూస్తా. నువ్వు ఎవడైతే నాకేంట్రా, చట్టం అందరికీ ఒకటే. ఏంటి సార్ ఇది? నీ ఇష్టానికి చేసొస్తున్నారు. వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారు? ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో ఆలోచించరా? పోయి పోయి ఒక ఎమ్మెల్యే కొడుకుతో పెట్టుకున్నారు. ఎమ్మెల్యే కొడుకైతే ఏంటి సార్, ఈ యూనిఫామ్ కి గౌరవం లేదా? మన కానిస్టేబుల్ మీదే చేయి చేసుకున్నాడు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఆ ఎమ్మెల్యే ఒక్క రోజులోనే అసెంబ్లీని పడగొట్టినాడు. అతనికి పోలీస్ స్టేషన్ మాత్రం. సార్ మీరే ఇలా మాట్లాడితే ఎలా? నేనేం చేయను. హలో సార్, చెప్పండి సార్. నేను గుణశేఖర్ని మాట్లాడుతున్నాను సార్. అది నేను కాదు సార్, మన హెడ్ కానిస్టేబుల్ జనార్దనే. అలాగే సార్, ఆయన వెంటనే పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. చూడు జనార్దన్, ఆ కారు తీసుకెళ్లి ఎమ్మెల్యే ఇంట్లో వదిలేసి అలాగే వాళ్ళ అబ్బాయికి నన్ను క్షమించమని ఒక మాట చెప్పేసిరండి. క్షమాపణ. ఈ కాకి యూనిఫామ్ వేసుకుని 25 ఏళ్లైంది. కాకి డ్రెస్ అంటే నాకు ఎంతో గౌరవం సార్. ఈ సమస్య ఎంత దూరం వెళ్ళినా సరే నేను క్షమాపణ అడగను సార్. Double 01425 Shakti Kumar, son of Janardhan. Take your seat. థ్యాంక్ యూ సార్. Certificates. Well performed. ఆ ఎమ్మెల్యే తన బుద్ధి చూపించాడు సార్. ఆర్డర్స్ తీసుకొని ఎస్ఐ ఉదయాన్నే వచ్చాడు. తల తీసేయలేరు కదా. సస్పెండా ట్రాన్స్ఫరా? ట్రాన్స్ఫర్ సార్. ఒక పోలీసు వాడికి ముఖ్యంగా ఏముండాలి? ధైర్యమా, వివేకమా, ఆవేశమా? రిలీవ్ ఆర్డర్ ఇస్తే నేను వెళ్ళి జాయిన్ అవుతాను. సార్, దయచేసి నేను చెప్పేది కొంచెం వినండి. ఈ రోజు డేటేసి 2 నెలలు మెడికల్ లీవ్ పెట్టారంటే నేను ఎలాగైనా ట్రై చేసి మీరు మళ్ళీ ఈ స్టేషన్కి రావడానికి ప్రయత్నిస్తా. అవసరం లేదు సార్, రిలీవ్ ఆర్డర్ ఇవ్వండి. వితిన్ 2 days లో వెళ్ళి జాయిన్ అవుతాను. భయం. వాట్? చెప్తే అర్థం చేసుకోరా? మీకు ఇచ్చింది ట్రాన్స్ఫర్ కాదు, పనిష్మెంట్. ఖతర్నాక్ ఏరియా. నేను అక్కడ పనిచేసి వచ్చాను. చాలా కేసులు, క్రిమినల్స్ ఉండే ఏరియా. అవును సార్, భయపడాలి. ఉద్యోగంలో చేరేటప్పుడు ప్రమాణం చేసిన తరువాత ఎక్కడా ప్రమాణాన్ని మీరతానేమోనన్న భయం ఉండాలి. ఎప్పుడైనా డ్యూటీలో తప్పు చేస్తానేమోనన్న భయం ఉండాలి. ఆ డ్యూటీ చేయడానికి వెళ్లే ముందు ఎక్కడా డ్యూటీ చేయకుండా చచ్చిపోతానేమోనన్న భయం ఉండాలి. ఒకవేళ చావంటూ వస్తే యూనిఫామ్ వేసుకోకుండానే పోతానేమోనన్న భయం ఉండాలి సార్. వద్దు సార్. సార్, ఏ ఊరికి ట్రాన్స్ఫర్ చేసినా నాకెందుకు సార్ భయం? ప్రాణాలు తీసేస్తారా? అలా ఎన్నటికీ జరగదు. ఒకవేళ జరిగినా కాకి యూనిఫామ్ లో చావటం నాకు సంతోషమే. కానిస్టేబుల్స్, క్యాండిల్స్ వెలిగించండి. రైట్, ఎవరది?
జయకుమార్ వద్దు వద్దు చెప్పేది నేను వద్దు. జాగ్రత్తగా ఇవ్వు. ఇదిగా ఏ గాజు గ్లాసులో ఉన్నాయి, ఆ మూల పెట్టు. నాకు తెలుసు నేను పెడతాగా. అదా పక్కన పెట్టరా. 19, 20, 21, 22, 23. ఎందుకు సామాన్లని ప్యాక్ చేస్తున్నారు? నేనేమైనా వేరే కాపురం పెడుతున్నానా? మీ నాన్నకు ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫరా? అవును శక్తి. 24, 25. ఏంటన్నా సడన్ గా? అవన్నీ తర్వాత మాట్లాడుకున్నాం. నీ ఇంటర్వ్యూ ఎలా జరిగింది? బాగా జరిగింది. తప్పకుండా వాళ్ళు ఇంప్రెస్ అయి ఉంటారనుకుంటా. మంచి మాట చెప్పావు నాన్న. మరి వాడు నా మనవడ్రా. అరే శక్తి, సరిగ్గా సమయానికే వచ్చావురా. ఊరెళ్లే ముందు దివ్య సార్ వచ్చి కలవమని చెప్పింది. ఇప్పుడు వెళ్ళొస్తావా? రాత్రికి మనం బయలుదేరాలి. వెళ్ళరా. ఏమండి, ఈ టికెట్లు జాగ్రత్తగా జేబులో పెట్టుకోండి, అన్ని మర్చిపోతాం. టికెట్లునా? ఇందులో ఒక టికెట్ వేస్ట్ గా పోతుంది. ఏ టికెట్ అండి? మనమందరం ఎలాగైనా వెళ్ళిపోతాం. ఈవిడ తయారయ్యి స్టైల్ గా ముస్తాబై వచ్చేలోగా ట్రైన్ వెళ్ళిపోతుందేమో. అయ్యో, నేను రాకుండా ట్రైన్ వెళ్తుందా? అయితే తాతయ్య పారిపోయింది ట్రైన్ లోని. ఏమన్నావురా? ఏంటి దివ్య, దీనికి ఫీల్ అవుతున్నావేంటి? నేనెక్కడికి వెళ్తున్నానని? చూడాలనుకుంటే చూడొచ్చు, లేదంటే ఫోన్లో మాట్లాడుకోవచ్చు. ఇంటర్వ్యూ పూర్తయింది. ఎలాగైనా సంవత్సరంలో పోస్టింగ్ వస్తుంది. తర్వాతే ఉంది, ఒక అబ్బాయి మళ్ళీ ఒక అబ్బాయి. ఓకే కదా? ఓకే కదా? ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి. నేను సైన్ చేసి కీ తీసుకొస్తాను. సరేనా? ప్రతిరోజు ఇదే గొడవ అయిపోయింది. పూర్ణ మార్కెట్ లో గొడవ. అవునయ్యా. కొండ గ్రూపా నరసింహ గ్రూపా? గ్రూప్ ఏదైనా హెడేక్ మనకేనయ్యా. వెళ్ళి పని చూసుకో. ఏం పని ఉందని చూసుకోవడానికి? 1/2 కిలో మాంసానికి 4 ఎముకలకి ఉద్యోగం ఇచ్చే డిపార్ట్మెంట్ మందేనయ్యా. ఎవరండి మీరు? జనార్దన్ ఫ్రమ్ రాజమండ్రి సార్. రాజమండ్రి తూగో జిల్లా జనార్దన్ ట్రాన్స్ఫర్. ఓ, పనిష్మెంటా? ఇన్స్పెక్టర్ లేరా సార్? హాస్పిటల్కి వెళ్ళారు. కేసు విషయంగా వెళ్ళారా? ఆయనే కేసుగా చేరారు. ఏమైంది? 4 రౌడీలు ఇన్స్పెక్టర్ని కొట్టారు. ఇన్స్పెక్టర్ స్మార్ట్ గా ఉండొచ్చు, ఓవర్ స్మార్ట్ గా ఉండకూడదు. మునుస్వామి సార్. సార్, ఇతను మునుస్వామి, మన స్టేషన్ కానిస్టేబుల్. నమస్కారం. ఈయన మిస్టర్ జనార్దన్, రాజమండ్రి నుంచి వచ్చారు. హెడ్ కానిస్టేబుల్ గా జాయిన్ అవుతున్నారు. ఇదిగో తీసుకెళ్లి జాయినింగ్ రిపోర్ట్ రెడీ చేయి. రండి సార్. ఒకేసారి కొట్టుకొని చావకుండా ప్రాణాలు తీసేస్తున్నారు. రామయ్య సార్. ఆ శంకర్ కేసు ఫైల్ ఇలా ఇవ్వు. అలాగే సార్. ఏంటి సార్, పేరుంది ఫోటో లేదని చూస్తున్నారా? వీడు చచ్చాడా? లేదు, బతికే ఉన్నాడు. మరి ఎందుకు ఫోటో అంటించలేదు? అంటించచ్చు, కానీ పోలీస్ స్టేషన్ ఉండాలిగా. ఏ అంటే ఈ ఊరికి వాడేనండి ఎముడు. పేరు కొండారెడ్డి, అందరూ కొండ అని పిలుస్తారు. సార్, ఇక్కడ సైన్ చేయండి సార్. ఇది క్వార్టర్స్ కి, మీరు వెళ్ళి అక్కడ ఉండొచ్చు. కానిస్టేబుల్, సార్ని తీసుకెళ్ళు. ఓకే సార్.